చెప్పడానికి చెన్నై సూపర్ కింగ్స్లో ఒకరికి మించి ఒకరు తోపు బ్యాటర్స్ ఉన్నారు. బట్ ఈ సీజన్లో సిఎస్కేని కాపాడుతున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది అన్డౌటెడ్లీ చెటా సంజు శాంసన్ మాత్రమే. స్టార్టింగ్ 3 మ్యాచ్ల్లో ఫ్లాప్ అయ్యాడు, బట్ ఆ తర్వాత మాత్రం వీర విహారం చేసేస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మొట్టమొదటి సెంచరీ బాదిన సంజు ఈరోజు మరో సెంచరీతో చెలరేగిపోయాడు. ఒకవైపు ముంబై బౌలింగ్ అటాక్ని ఎదుర్కోలేక మంచి బ్యాటర్స్ అందరూ చేతులెత్తేస్తూ పెవిలియన్ చేరిపోతున్న సమయంలో సంజు మాత్రం బీభత్సంగా బ్యాటింగ్ చేసి చెన్నైని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టేశాడు. ఒకవేళ సంజు కూడా మిగతా వారిలా తక్కువ స్కోర్కే అవుట్ అయి ఉంటే మాత్రం ముంబై చేతిలో చెన్నై పరువు దారుణంగా పోయేది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నైకి మంచి స్టార్ట్ లభించలేదు. అఫ్కోర్స్ ఈ సీజన్లో ఒక్కసారి కూడా సిఎస్కేకి మంచి స్టార్ట్ లభించలేదనుకోండి. యాజ్ యూజువల్ ఈ మ్యాచ్లో కూడా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారీ పరుగులు సాధించకుండానే కేవలం 22 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరిపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ 14 రన్స్ మాత్రమే చేయగలిగాడు. శివం దుబే 5 రన్స్కే అవుట్ అయిపోయాడు. బ్రావిస్ 21 రన్సే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కార్తిక్ శర్మ కూడా 18 రన్స్కే పెవిలియన్ చేరిపోయాడు. చివర్లో ఓవర్టన్ కూడా 15 పరుగులకే అవుట్. ఇలా ఈ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా పట్టుమని 25 పరుగులు కూడా చెయ్యలేక చేతులెత్తేసిన అదే పిచ్పై సంజు శాంసన్ తుఫాన్ బ్యాటింగ్ చేసి ముంబై బౌలర్స్కి ముచ్చమటలు పట్టించేశాడు. ఓపెనర్గా బరిలోకి దిగి చివరి బంతి వరకు చితకొట్టి చెన్నైకి భారీ స్కోర్ అందించాడు. ఒక ఎండ్లో అలా వికెట్స్ పడుతున్నప్పుడు చెన్నై భారీ స్కోర్ చెయ్యలేదేమో అనుకున్నారంతా. బట్ సంజు శాంసన్ మాత్రం ఒక్కడే స్కోర్ బోర్డ్ని ఉరకలెత్తించేసి ఎవ్వరూ ఊహించని విధంగా చెన్నై స్కోర్ని 200 మార్క్ని దాటించేశాడు. ఈ మ్యాచ్లో సంజు బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. యాక్చువల్గా అసలు సెంచరీ చేయలేడేమో, 80-90 రన్స్కే పరిమితం అవుతాడేమో అనిపించింది. బట్ చివరి ఓవర్లో చితకొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్కు ముందు సంజు 85 పరుగులతో నిలిచాడు. ఫైనల్ ఓవర్ ఫస్ట్ బంతికే 6 బాది 90స్లోకి ఎంటర్ అయిపోయాడు. ఇక ఈజీగా సెంచరీ అయిపోతుంది అనుకుంటుంటే సెకండ్ బాల్ డాట్, థర్డ్ బాల్ డాట్. దాంతో మళ్ళీ అనుమానాలు సెంచరీ మిస్ అవుతాడేమోనని. బట్ ఫోర్త్ బాల్ని ఓవర్ కవర్ వైపు సూపర్ 6 బాది 97కి చేరుకున్నాడు. ఇక మిగిలింది 2 బంతులు. సంజు సెంచరీ పూర్తి కావాలంటే 3 పరుగులు కావాలి. ఆ టైంలో ఫిఫ్త్ బాల్ మళ్ళీ డాట్. దాంతో సంజు ఫ్యాన్స్ అలాగే సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కడ సెంచరీ మిస్ అయిపోతుందోనని చాలా టెన్షన్ పడ్డారు. చివరి బాల్కి బౌండరీ బాదాలి, లేదంటే 3 రన్స్ సాధించాలి. అలా అయితేనే సెంచరీ పూర్తవుతుంది. బౌలర్ చివరి బంతి వేశాడు. సంజు ఓవర్ స్క్వేర్ లెగ్ వైపు భారీ షాట్ కొట్టాడు. బంతి బౌండరీ వైపు దూసుకెళ్ళింది. 4. దాంతో సంజు శాంసన్ సెంచరీ కంప్లీట్. ఈ సీజన్లో సంజుకి ఇది సెకండ్ సెంచరీ. ఐపీఎల్ కెరీర్లో 5th సెంచరీ. నిజంగా బాస్, ఈ సెంచరీ అయితే చాలా స్పెషల్. చెప్పాలంటే ఇది కేవలం సెంచరీ కాదు, మ్యాచ్ విన్నింగ్ సెంచరీ. టీంకి అత్యవసరమైన టైంలో వచ్చిన సెంచరీ, టీంని గెలిపించిన సెంచరీ. సంజు ఈ మ్యాచ్లో మొత్తంగా 54 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 10 ఫోర్ల సహాయంతో 101 పరుగులు సాధించేశాడు. మరి బాస్, సంజు శాంసన్ కిర్రాక్ బ్యాటింగ్పై మీ ఒపీనియన్ ఏంటి బాస్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.